ఇక మనోజ్ రోహిణి విషయంలో ప్రభావతి ప్రవర్తిస్తున్న తీరు తప్పని సత్య నిలదీస్తాడు ప్రభావతిని. కానీ ప్రభావతి మాత్రం తన మాట మీదే ఉంటుంది. నేను ఇష్టపడి మనోజ్ రోహిణి పెళ్లి చేశాను. వారిద్దరు కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలని నాకు ఉండదా? రోహిణిని ఎంత నమ్మాను. కానీ అది నన్ను మోసం చేసింది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ విషయంలో ఎవరు ఏం చేసినా కూడా నేను మారను అని ప్రభావతి అంటుంది. ఇక వైపు విద్య ఇంట్లో రోహిణి కన్నీరు పెడుతూ ఉంటుంది. జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. సత్యం అన్న మాటలు, ప్రభావతి కొట్టిన కొట్టుడు, తిట్లను ఇలా అన్నీ గుర్తు చేసుకుంటూ వలవల ఏడుస్తూ ఉంటుంది రోహిణి. ఎందుకే అలా ఏడుస్తున్నావు? జరిగిందేదో జరిగింది. వదిలేయ్ అని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది విద్య. కానీ రోహిణి మాత్రం ఎమోషనల్ అవుతూనే ఉంటుంది. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇంతలా అవమానపడతానని అనుకోలేదంటూ రోహిణి ఏడుస్తూ ఉంటుంది. నువ్వెన్నో చేశావు. ఈ కల్పన విషయంలో దొరికిపోయావు. ఇంకా నీ చింటూ, మలేషియా మ్యాటర్ తెలిస్తే నీ గతి ఏంటో అని విద్య అంటుంది రోహిణితో. ఎందుకే ఇంకా భయపెడుతున్నావు అని రోహిణి అంటుంది. నిజాలు ఎప్పటికైనా తెలుస్తాయి. ఈ కల్పన మ్యాటర్‌కి ఇంట్లో ఇలా ఉంటే అన్నీ తెలిస్తే ఏమవుతుందో అని చెప్తున్నాను అంతే అని విద్య అంటుంది. ఇంత జరుగుతుంటే మీ ఆయన కనీసం మాట కూడా మాట్లాడలేదు. అంతా నీ మీదకే తోసేసి సైలెంట్‌గా ఉన్నాడా అని విద్య అంటుంది. భయపడి ఉంటాడేమో అని రోహిణి అంటుంది. భయపడి కాదు, తప్పించుకోవడం అంటారు అని విద్య కౌంటర్ వేస్తుంది. మీ ఆయన వేస్ట్. సొంతంగా ఆలోచించలేడు. అంత తెలివితేటలు కూడా లేవు అని మనోజ్ పరువు తీస్తుంది విద్య. విద్య మాటలకు రోహిణికి కోపం వస్తుంది. మీ వాడు వింటే తల్లి మాట, ఆ తర్వాత నీ మాట వింటాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట వింటున్నాడు అని విద్య అంటుంది. మరోవైపు రోహిణి ఇంటికి రాలేదని మనోజ్, ప్రభావతి కంగారు పడుతూ ఉంటారు. మనోజ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోహిణి మాత్రం లిఫ్ట్ చేయదు. ఇక ఫ్రెండ్ ఇంట్లో ఉందేమో అని బాలు, మీనా అంటారు. ఆ మాటలు విని విద్యకి ఫోన్ చేస్తాడు మనోజ్. కానీ రోహిణి మాత్రం లిఫ్ట్ చేయొద్దని విద్యతో అంటుంది. ఇక చివరికి మనోజ్ కాల్‌ని విద్య లిఫ్ట్ చేస్తుంది. రోహిణి ఇక్కడ లేదు అని అబద్ధం చెప్తుంది. మా అమ్మ ఇంటికి రమ్మంది అని చెప్పండి అని మనోజ్ అంటాడు. అంటే మీ అమ్మ చెప్తే గాని ఫోన్ చేయలేదా అని మనోజ్‌కి విద్య కౌంటర్ వేస్తుంది. మీ అత్తయ్య రమ్మందంటే ఇంటికి వెళ్ళొచ్చు కదే అని విద్య అంటుంది రోహిణితో. ఏం మాట్లాడుతున్నావే? నా బాధ అది కాదే. వాళ్ళ అమ్మ చెప్తే గాని నాకు ఫోన్ చేయాలని అనిపించలేదా? నువ్వు లేకపోతే నాకు ఎలానో ఉంది అని ఒక్క మాట చెప్పొచ్చు కదా! కాల్ చేయొచ్చు కదా! కనీసం మెసేజ్ అయినా చేయొచ్చు కదా! అని రోహిణి బాధపడుతూ ఉంటుంది. మనోజ్‌కి పెద్ద పెద్ద చదువులున్నాయి కానీ మెచ్యూరిటీ లేదు. వాళ్ళ అమ్మ చెప్తేనే చేస్తాడు అని రోహిణి అంటుంది. ఈరోజు రమ్మంది కాబట్టి ఫోన్ చేశాడు. వదిలేయమంటే వదిలేస్తాడా? మనోజ్‌ది కూడా తప్పుంది. కానీ నిన్ను ముందుకు నెట్టేశాడు. తను వెనక్కి వెళ్ళిపోయాడు. రేపు ఇంకేదైనా జరిగితే నిన్ను సపోర్ట్ చేస్తాడన్న నమ్మకం లేదు అని విద్య అంటుంది రోహిణితో. సరే, ఇంటికి పిలుస్తున్నారు కదా! వెళ్తాను అని రోహిణి అంటుంది. వెళ్ళాక మనోజ్‌ని ఏమనకు. మీ అత్తకి కోపం వస్తుంది అని విద్య సలహా ఇస్తుంది. ఇక అందరూ హాల్‌లో ఉండగానే రోహిణి గుమ్మం వద్దకు వస్తుంది. అత్తయ్య అని పిలుస్తుంది. ఎవరని అడుగుతుంది ప్రభావతి. మీ కోడలిని అని రోహిణి అంటే చెప్పకుండా వెళ్ళడం, రావడం ఏంటి? ఇదేమైనా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అనుకుంటున్నావా? ఇంటి వారసుడు ఒక తప్పు చేశాడు. ఇంటి పెద్ద కాళ్ళ మీద పడి క్షమించమని అడిగాడు. మొదటిసారిగా ఇప్పుడు ఈ ఇంటి కోడలు మోసం, ద్రోహం చేసింది. దీన్ని నేను మామూలుగా తీసుకోను. 45 లక్షల విషయం కాదు. ఇంటి పెద్ద నమ్మకం, పరువుకి సంబంధించిన విషయం. అత్తయ్య గారు కొడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని శృతి అడుగుతుంది రోహిణిని. అత్తయ్య గారు కొట్టారని కాదు. నాకు అమ్మ లేదు. అత్తయ్య గారినే అమ్మ అనుకున్నాను. ఆవిడకు కొట్టే హక్కుందని రోహిణి అంటుంది. ఆపు, ఇలాంటి మాటలన్నీ నమ్మే రోజులు పోయాయని ప్రభావతి రోహిణితో అంటుంది. మొత్తం తప్పు ఆవిడదేనా? విడిది లేదా అని ఇంట్లో వాళ్ళంతా ప్రభావతిని నిందిస్తారు. ఇక చివరికి కాళ్ళు పట్టుకుని క్షమించమని ప్రభావతిని వేడుకుంటుంది రోహిణి. అమ్మ, నన్ను క్షమించు అని మనోజ్ కూడా కాళ్ళ మీద పడతాడు. బాగా డబ్బున్న కోడలు కదా! బయటకు వెళ్తే ఏం చేస్తావు? దీంతో కామాక్షి మాటలను గుర్తు చేసుకుంటుంది ప్రభావతి. ఇకపై ఏ నిర్ణయమైనా అందరితో మాట్లాడి తీసుకోవాలని సత్యం అంటాడు. ఇకపై నాకు తెలియకుండా ఏం చేయొద్దని ప్రభావతి అంటుంది. ఇక బాలు ఒక తీర్పు ఇస్తాడు. షాపు పెట్టింది మీ మామ డబ్బులతో కాదు కాబట్టి ఓనర్‌గా తప్పుకోవాలని మనోజ్‌కి చెప్తాడు. నాన్ననే ఓనర్‌గా కూర్చోబెట్టాలని బాలు చెప్తాడు. దీంతో మీనా, శృతి చప్పట్లు కొడతారు. మేనేజర్‌గా ఉండి ప్రతి వారం లెక్కలు చూపెట్టాలని బాలు అంటాడు. ఐడియా సూపర్ అని శృతి, మీనా, రవి అందరూ పొగిడేస్తారు. ప్రభావతి కూడా సైలెంట్ అయిపోతుంది. అమ్మకి మాట్లాడే హక్కు లేదని బాలు అంటాడు. ప్రభావతి మాటల్ని రోహిణి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. నువ్వు బాగా మాట్లాడావు. అమ్మ మనల్ని క్షమించింది అని మనోజ్ అంటాడు. అసలు నిన్ను చూసి జాలిపడాలో, కోప్పడాలో, బాధపడాలో అర్థం కావడం లేదు అని రోహిణి ఫైర్ అవుతుంది. అసలు నీకు సిగ్గు లేదా? నువ్వేం చేయలేదని తిడుతున్నా. అత్తయ్య తిడుతుంటే, కొడుతుంటే నువ్వేం చెయ్యవు. కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయవు. అలాంటి ఆలోచనే రాదా అని రోహిణి అంటుంది. నేను మాట్లాడితే ఇంకా గొడవ పెద్దదవుతుందని సైలెంట్‌గా ఉన్నాను అని మనోజ్ అంటాడు. అసలు మీ అమ్మ నీకేం చేసిందో చెప్పు. నేను నీ కోసం చేశాను. షాప్ పెట్టించాను.
ఓనర్‌ని చేశాను. ఇంత జరిగినా నాకు సారీ చెప్పలేదు అని రోహిణి అంటుంది. నేనేమి తప్పు చేయలేదు అని మనోజ్ అంటాడు. 2 ఏళ్లలో నువ్వు షాప్‌ని డెవలప్ చేయలేదు అని అంటుంది రోహిణి. ఇప్పుడు మామయ్యని ఓనర్‌ని చేశారు. బాలు అలా అంటే మీనా ఎంతలా నవ్విందో తెలుసా? నాకెంత సిగ్గుగా అనిపించింది. నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటి? నిన్నెవరు పట్టించుకుంటారు? నీతో తాళి కట్టించుకున్నా అవమానాలు పడతాను. నీకు నువ్వు బావుంటే చాలు కదా! అని మనోజ్‌ని చెడామడా తిట్టేస్తూ బ్రెయిన్ వాష్ చేస్తుంది రోహిణి. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.